హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతన్నలకు అదిరిపోయే శుభవార్త తీసుకురావడం జరిగింది. ఎన్నో నెలల నుండి వెయిట్ చేస్తున్న రైతన్నలకు రైతు బంధు అనేది చాలా వరకు అందరి ఖాతాలో జమ అవుతున్నాయి. యాసంగి అదేవిధంగా వానాకాలం సీజన్లో పెట్టుబడి సాయం కింద ముందుగానే ప్రభుత్వం అయితే అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తున్నాయి. అయితే గత సోమవారం నుంచి ఒక డబ్బులు అనేది ప్రతి ఒక్కరి ఖాతాలో జరుగుతున్నాయి. అయితే గత కాలంగా చూసుకున్నట్లయితే ఒక 3 ఎకరాల వరకే రైతు బంధు అనేది ఇస్తామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన తాజా సమాచారం కోసం వివరాలను వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వివరాలను పరిశీలించినట్లయితే ఈ జిల్లాల వారికి 1 నుండి 4 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు జమ. తెలంగాణలో దాదాపు ఒక 16 జిల్లాలకు ఈరోజు అయితే ఈ యొక్క 1 నుంచి 4 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే జమ అయినాయి. నైట్ 12 గంటల వరకు దాదాపు అన్ని జిల్లాల వరకు 4 ఎకరాలు ఎవరైతే ఉన్నారో వారికి అందరూ కూడా రైతు బంధుకు సంబంధించి ఎకరాకి 6,000 రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉన్నా సరే. అయితే గతంలో ఆల్రెడీ బీఆర్ఎస్ పై మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే విరుచుకుపడింది. ఎందుకంటే ఎకరం కంటే ఎంత భూములు ఉన్నా దాదాపు 100 ఎకరాలు ఉన్న వారికి కూడా రైతు బంధు అయితే ఇవ్వడం జరిగింది. అట్లా ఎట్లా ఇస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మనకు బీఆర్ఎస్పై అయితే విరుచుకుపడడం నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అదే బాట పట్టింది. ఎందుకంటే గత కొన్ని రోజులు చూసినట్లయితే 1 నుంచి 3 ఎకరాల వరకు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అయితే ఇప్పుడు 1 నుంచి ఎన్ని ఎకరాలైనా సాగు చేసే భూములన్నిటి కూడా రైతు బంధుకు సంబంధించి 6,000 రూపాయలను ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఎకరాల వారీగా ఒక్కొక్కరికి అయితే విడుదల చేస్తున్నారు. ఈ రోజు వరకు దాదాపు 4 ఎకరాల వరకు అయితే జమ అయినాయి. రేపు మరి 5 నుండి 10 ఎకరాల వరకు అయితే రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతాయి. ఒకవేళ మీకు డబ్బులు పడినట్టయితే ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా పరిణి నేపథ్యంలో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియదు మరి ఎంతవరకు ఈ యొక్క మనకు డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైనంత త్వరగా వీడియో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.